అమ్మవారి తిరగాలి, కానీ అమ్మవారిని చూడద్దు. పిల్లవారే కదా వీళ్ళు ఇంత అహంకారంతో ఇది చేస్తారు. నిజంగా నాకు నేను నీ భక్తుని అయితే, నిజంగా నేనే నీ భక్తుని అయితే, నేను పూర్తిగా నమ్ముకొని ఉంటే ఒక ఒక మహానుభావుని వెంటాడిన కథ కూడా ఉంది. నేను ఏమంటారు ఇంత దగ్గర నుంచి ఇంత సైలెంట్ గా ఉన్నాయనంటే దేవుని నీడలు ఉన్నాం మనం కాబట్టి. ఇప్పుడు ఈడ ఉందా, మన దగ్గర ఉందా, ఆడుందా, ఈడుందా, మన దగ్గర అన్నట్టు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మీరు షూటింగ్ గురించి తీసినా అనుకుంటారు. సరే మేము షూటింగ్ గురించి ఉన్నదా లేకపోతే మామూలుగా క్యాజువల్ గా వచ్చినామా అనేది ముగ్గురు సాములు ఉన్నారు, 4 సాములు ఉన్నారు. గబ్బిలాలని ఇంత దగ్గర నుంచి చూడలేమా? ఫస్ట్ టైమా? అవును. అంతా జగన్మాత అసలు ధనలకోట మైసమ్మ తల్లి నాకు కలలో కనిపించి నువ్వు నా దగ్గరికి రా, నిన్ను ఓకే. ఇప్పుడు మీరు కళలో చూసిన రూపము, లైవ్ లో చూసిన రూపం రెండు ఒకటేనా, ఏమైనా తేడానా? నీకు కలలో ఆమె ఏం తీసుకురమ్మంటుందో దర్శనం కూడా చేసుకున్నాను. నాకు కళ్ళారా అమ్మవారికి అనిపించింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ధనలకోట మైసమ్మ తల్లి పార్ట్ 2 వ్లాగ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. పార్ట్ 1 నేను ఆల్రెడీ పెట్టాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానమాట. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ధనలకోట మైసమ్మ తల్లిని ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు కొమరవెల్లి అయితే రావడం జరిగింది, కానీ ఇక్కడ ధనల మైసమ్మ తల్లి టెంపుల్ ఉందన్న విషయం కూడా తెలియదు అనమాట. యూట్యూబ్లో చూశాను అమ్మవారి టెంపుల్ ఇక్కడ కొమరవెల్లిలో ఉందని. సో సట్టివారాల్లో మేమైతే కొమరవెల్లి వెళ్ళామన్నమాట. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ ఇంత తొందరగా తల్లి దర్శనం ఇస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో గృహలోకి వచ్చిన వరకే మీరు చూసారు కదా. ఇప్పుడు గృహలో ఏం జరిగింది, నేను ఏం మాట్లాడాను అనేది కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు కూడా వచ్చారు, వారి మాటల్లో ఏం చెప్పారు అనేది కూడా మీరు వింటారనమాట. సో ఇంకా ఈ అమ్మవారి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే శ్రీనివాస్ గారి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, శ్రీ కమల ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆయనది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా వెళ్ళి ఆయన వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడైతే మేము గృహలో ఉన్నామన్నమాట. గృహలో ఉన్నాక అమ్మవారికి ధ్యానం చేసుకోవాలి. ఎక్కడైనా మనం ధ్యానం అనేది కళ్ళు మూసుకొని చేస్తాం, కానీ ఇక్కడ అలా కాదన్నమాట. కానీ అమ్మవారిని చూడొద్దు, అమ్మవారి కళ్ళని చూడొద్దు. అమ్మవారి పెద్ద బొట్టు ఉంది కదా, ఆ బొట్టుని తదేకంగా 5 నుంచి 10 నిమిషాలు చూసి కష్టాలు, బాధలు మనసులో పెట్టుకోండి. 10 నిమిషాలు ఏం మాట్లాడకుండా మీరు సైలెంట్ గా అది చూడండి. మీకు ఇప్పుడు కంటికి కనిపించే ఈ విగ్రహం కాకుండా అమ్మవారు ఒక నిజరూప దర్శనం ఇస్తారు. మీకు ఏం దర్శనం ఇచ్చింది అనేది మీకు చెప్పినాక నేను చెప్తా ఏం జరుగుతుంది. ఓకే, విన్నారు కదా శ్రీనివాస్ గారు ఏం చెప్పారనేది. మనం ధ్యానం చేసుకోవాలంటే ఇక్కడ అమ్మవారికి ఎదురుగానే ఒక కొండ లాగా ఉంటుందన్నమాట, బండరాయి. దాని మీద కూర్చోవాలి, అమ్మవారికి ఎదురుగా కూర్చొని కళ్ళు తెరుచుకొని దండం పెట్టుకొని మన మనసులో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ అమ్మవారి యొక్క బొట్టు మధ్యలో చూస్తే ఆ అమ్మవారి నిజరూప దర్శనం అనేది మనకి కనిపిస్తుంది. సో అమ్మవారు మనకొక వివిధ రకాలుగా కనిపిస్తుంది అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. అలా 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే మనకి ఏం కనిపించింది అనేది కూడా శ్రీనివాస్ గారే చెప్తారనమాట. నేను మా హస్బెండ్ కూడా ధ్యానం చేసుకున్నాము, మా ఇద్దరికి కూడా కనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనిపిస్తుంది అనమాట. మేము యూట్యూబ్లో చూసి రావడమే కదా, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మేము కూడా అక్కడికి. మా వెనక అయ్యప్ప స్వాములు కూడా వచ్చారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటే కూడా చాలా షాక్ అవుతారనమాట. మీరే వినండి. ఇంత అహంకారంతో ఇది చేస్తారు. నిజంగా నాకు నేను భక్తుని అయితే, నిజంగా నేనే నీ భక్తుని అయితే, నేను పూర్తిగా నమ్ముకొని ఉంటే నా ఊర్లో నేను ఈ కొండల్ని నా తపస్సును పిలుచుకుంటా. నువ్వు రావాలి, నా మీద ప్రేమ రాకపోతే నేను చచ్చిపోతాను. నేను సంకల్పం ఇస్తున్నా, నమస్తే. ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ములికలపల్లిలో ఘోరమైన తపస్సు చేస్తాను. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఏం లేదు,
ఇప్పుడు అడవి. ఆ తర్వాత ఆయన తపస్సుతోనే ఊళ్ళో ఎట్లయితే బండలు వచ్చినాయో అక్కడికి ఆ బండలు వచ్చినాయి. ఆ తర్వాత స్వామి వారు నీ తపస్సు మెచ్చి ఏం చచ్చిపోతున్నాను, ఏం కావాలి పైకి అని ఇంకా మొండి పట్టి వెళ్తున్నా అంటే నువ్వే కావాలి నాకేమో అంటే అప్పుడు అది కూడా ఎట్లా కావాలి, కొమ్మరిల్లు ఎట్లునో అట్లే కావాలి, ఇంకా వేరే రూపమే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ కావాలి, శాంక్షన్ పోవాలి అట్లా. అందుకే కొమ్మరిల్లి మొలకల్పల్లి రెండు ఈక్వల్ కనిపిస్తాయి, పెద్ద తేడా ఏముండదు. మీకు ఎవరికైనా తెలుసా ఈ కదా? మీ ఊర్లో ఎవరికి తెలియదు, మీ పంతులకే తెలియదు. నేను రీసెర్చ్ చేసినప్పుడు మా అయ్యగారు చెప్పారు, అదే ఆయన నేను రీసెర్చ్ చేస్తే మా ఊరు అయ్యగారు చెప్పారు. అయ్యప్ప స్వాములు వచ్చారనమాట. శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తూ ఉంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంది అనమాట. ములకల్పల్లి గురించి, ఇలా కొమరవెల్లి మల్లన్న స్వామి గురించి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ గృహలో మేమందరం ఉన్నాము, అమ్మవారు ఉంది. ఇంకొకటి అస్సలు నేను అబ్జర్వ్ కూడా చేయలేదన్నమాట. మాతో పాటు గబ్బిలాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చూడండి. ఒక మహానుభావుని వెంటాడిన కథ కూడా ఉంది. నేను ఏమంటారు, మా ఊర్లోనే మా లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి చూస్తున్నాయి. చీకటే ఏమన్నాయి కదా కాబట్టి ఇంత దగ్గర నుంచి ఇంత సైలెంట్ గా ఉన్నాయి అని అంటే దేవుని నీడలు ఉన్నాం మనం కాబట్టి. ఇప్పుడు ఈడ ఉందా మన దగ్గర ఉందా, ఆడుందా ఈడుందా మన దగ్గర ఉందా అనే విషయం కాదు. దేవుడు ఉన్న దగ్గర ఇంత సైలెంట్ మనం ఇంతసేపు ముచ్చట పెడుతున్నాం. మళ్ళీ ఆడ దీపం ఉంది, అమ్మవారి ఇప్పుడు ఆవిడ అక్కడ ఉన్నది ఎవరు? వాహనం, అమ్మవారి వాహనమా? ఎస్. చూశారు కదా, నేను గబ్బిలాల కిందనే ఉన్నానన్నమాట. కానీ ఎవ్వరి మీద దాడి చేయలేదు, ఎవరిని ఏమనలేదు. అమ్మవారికి ఎదురుగా గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి. చూడండి అమ్మవారి మహిమ ఎంత ఉందో అక్కడ. ధనాలకోట మైసమ్మ తల్లిది. శ్రీనివాస్ గారు షూటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నది. ఇప్పుడు అమ్మవారు భక్తులని ఆదరిస్తూ దర్శనమిస్తున్నారనమాట. ఎఫెక్ట్ అనుకున్నాం, అది అవ్వలేదు, అమ్మవారికి ఇష్టం లేదు, అవ్వలేదు అనుకోలేదు. షూటింగ్ గురించి క్రియేట్ చేసారు, నేను కాదంటలేను. నేను అనుకున్నది ఒక కనిపిస్తుంది అసలు అన్నట్టు. ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మీరు షూటింగ్ గురించి తీసినా అనుకుంటావు, సరే మేము షూటింగ్ గురించి ఉన్నదా లేకపోతే మామూలుగా క్యాజువల్ గా వచ్చినామా అనేది తర్వాత ఆప్షన్. ఇక్కడికి వచ్చిన గబ్బిలాలు ఇంత దగ్గర నుంచి కనిపించడం ప్లస్ అదే రూపము, ఇదే ఇప్పుడు ఏంటిది లోపలికి రావడం కానీ, ఇక్కడికి వచ్చినాక బయట ప్రపంచం వేరు, ఇక్కడికి వచ్చిన ప్రపంచం వేరు. అట్లా మొత్తానికి ఇక్కడ ప్రశాంతత ఉందా? చాలా. ఇంకోటి ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి నమ్మకం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే లేకున్నా కానీ ఉన్న ఫీలింగ్ కంపల్సరీ వస్తుంది 100%. అది సూపర్ కదా. చెప్తా ముగ్గురు సాములు ఉన్నారు, 4 సాములు ఉన్నారు. గబ్బిలాలని ఇంత దగ్గర నుంచి చూడలేమా ఫస్ట్ టైం? అవును, మేము కూడా ఫస్ట్ టైం. నేనైతే కాకపోతే అవి మీరు కాదు కూడా దాన్ని కూడా ముట్టుకొని చూడండి. గబ్బిలాల జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నా. నా 33 years నేను ఇంతవరకు చూడలేదు, ఎగిరినప్పుడు చూసినా కానీ ఇంత దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. అది కూడా మనం మంచి మనస్తులు వచ్చినాం కాబట్టి సరిపోయింది. నెగిటివ్ అయితే బయట నుంచి బయటకు తరుగుతాయి. అవి ఒరిజినల్ కొందరికే తెలుసు, గబ్బిలాల గురించి తెలిసిన లేదు. అవి ఒక్కసారి తాకితే. అమ్మవారి మహిమ గురించి అయ్యప్ప స్వామి ఎంత బాగా చెప్పారు కదా. సో కింద ఇక్కడ టైల్స్ కూడా వేశారనమాట. మొత్తం గృహ లోపల కాబట్టి కొంచెం టైల్స్ అయితే వేశారు. ఇంకా అయ్యప్ప స్వాములు అలా మాట్లాడుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అంతా జగన్మాత సాములందరికీ స్వాములందరూ అయ్యప్ప శరణం చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతకి శ్రీనివాస్ గారు నా వీడియో అయితే తీసుకున్నారు. అంటే అమ్మవారు నా కళ్ళలోకి వచ్చి మాట్లాడడం, చూపించడం అది జరిగింది కదా. సో అమ్మవారు ఎలా వచ్చింది ఏంటనేది వీడియో తీసుకుంటున్నారనమాట. నా మాటలో నేనేం చెప్పాను అనేది పూర్తిగా చూడండి. సో మేమైతే కొమరవెల్లికి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలాసార్లు వచ్చాము ఇక్కడ కొమరవెల్లికి. కానీ మేము యూట్యూబ్లో అయితే ధనాలకోట మైసమ్మ టెంపుల్ ఉంది అని ఒకటి చూసాము. కానీ రావాలి అనుకున్నాం కానీ రాలేకపోయినాం. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ధనాలకోట మైసమ్మ తల్లి నాకు కలలో కనిపించి నువ్వు నా దగ్గరికి రా, నేను పిలుచుకుంటున్నానని చెప్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నా లైఫ్లో. నా కలలో ధనాలకోట మైసమ్మ తల్లి సాక్షాత్ తల్లి కనిపించింది నా కళ్ళారా, నన్ను పిలిపించుకుంది. మా ఇంట్లో నాకు గజ్జల శబ్దం కూడా వినిపించింది. నేను అడిగితే నేనే నీ దగ్గరకు వచ్చినా
నువ్వు నా చోటికి రా అని ఆ తల్లి నన్ను పిలిపించుకుంది. నేను వస్తానని కూడా నేను అసలు అనుకోలేదు ఈ తల్లి దగ్గరికి. ఆమె నాకు చెప్పింది, నువ్వు పలానా టైం నువ్వు ఎప్పుడు వస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు నా దగ్గరికి రా, నీకు ఏదున్నా నేను దించేసుకుంటా, నీ మీద ఏది లేకుండా నేను చూసుకుంటా అని చెప్పి నా తల్లి నా కలలో కనిపించింది. ఆ తల్లి గజ్జల శబ్దం కూడా నేను స్వయంగా విన్నాను. అందుకే ఇప్పుడు నేను కుమరవెల్లి వచ్చిన తర్వాతకి ధనలకోటమ్మ మైసమ్మ తల్లి టెంపుల్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వచ్చాను. దారి కూడా కనిపిస్తుందని కూడా అనుకోలే, కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నా, కానీ దారి కూడా మాకు క్లియర్గా కనిపించింది. మేము ధనాలకోట మైసమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ తల్లిని అయితే దర్శించుకున్నా. నాకైతే నిజంగా నేను అసలు నా లైఫ్ లో నేను ఇలాంటిది చూస్తానని కూడా అనుకోలేదన్నమాట. సో నాకైతే ధనాలకోట తల్లి దర్శనం అయితే జరిగింది. నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఆ తల్లి కళ్ళారా నాకు కనిపించింది. నేను ఆ తల్లిని చూశాను, ఆ తల్లి కూడా నాతో మాట్లాడింది. ఓకే, ఇప్పుడు మీరు కళలో చూసిన రూపము లైవ్ లో చూసిన రూపం రెండు ఒకటేనా, ఏమైనా తేడానా? కొంచెం అమ్మవారు కనిపించింది ఇట్లా, అదే రూపమా? ఇదే రూపం కనిపించింది అమ్మవారిది. కొండలు అవన్నీ ఇదే రూపం కనిపించింది అమ్మవారిది నాకు. ఓకే, నెక్స్ట్ మీరు టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ధ్యానం చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్? అమ్మవారిది బొట్టు మాత్రమే చూసాను నేను. అమ్మవారిది గోల్డ్ అది వైబ్రేషన్ నాకు కనిపించింది అనమాట. తల్లిది నాకు ఆ బొట్టులో, అది కూడా నాకు కళ్ళారా నాకు చూపించింది అమ్మవారు. ఓకే, ఇంకా మీరు ఎవరైనా ధనలకోట మైసమ్మ గురించి రావాలనుకున్న మీ మెసేజ్ ఏమన్నా? ధనాలకోటమ్మ మైసమ్మ తల్లి గురించి నమ్మినా నమ్మకపోయినా ఆమెకి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఒక్కసారి తల్లి మా లైఫ్ లో ఇలాంటి ఒక కష్టం ఉంది, నిజంగా నీ దగ్గరకు వస్తే మా కష్టం పోతుందంట కదా అని మీరు ఒక్కసారి అనుకోండి, మనస్ఫూర్తిగా అనుకోండి. నిజమైన కష్టం ఉంటేనే అనుకోండి, కానీ వేరే వాళ్ళు ఎదుగుతున్నారు మేము కూడా అలాగా ఎదగాలని కుళ్ళుతోటి కుతంత్రాలతోటి కాకుండా మనస్ఫూర్తిగా మీరు చేసే పనిలోనే మీకు లాభం అనేది రావాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా తల్లి మాకు నీ దర్శనం కలిగించాలి, మేము మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఇక్కడ నీ దగ్గరికి రావాలి అని అనుకోండి. ఖచ్చితంగా ఆ తల్లే మీకు దారి చూపించి ఇక్కడికి రప్పిస్తుంది. ఆ తల్లే మీకు కళ్ళారా కనిపించి మీరు రండి అని కూడా చెప్తుంది. మీకు కలలో ఆమె ఏం తీసుకురమ్మంటుందో అదే మీరు ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడున్న ఈ శ్రీనివాస్ అయ్య గారికి కూడా చెప్తుంది అనమాట. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఆ తల్లి చెప్పిన మాటకి ఈయన చెప్పిన మాట ఒక్కటే అవుతుంది. ఎందుకంటే ఆయనని ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు ఆయన ఇక్కడ ఉంటారని. నేను అసలు ఈయన ఉండరేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనను కూడా కలిసాం. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కల్లో కనిపించి ఆమె ఏం తీసుకొని రమ్మని చెప్పిందో ఇక్కడికి వచ్చి ధ్యానం చేశాక కూడా ఆయన అమ్మవారు చెప్పింది ఆయన మాటల్లో నేను విన్నాను. సో ఆయన చెప్పిన మాట అమ్మవారు చెప్పిన మాట ఒక్కటే. నిజంగా ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా ఉంది. మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇదే నేను భక్తులందరికీ మొక్కుతున్నా. ఒకవేళ అమ్మవారికి మీకు భక్తి లేకపోయినా పర్లేదు, కానీ మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకొని రండి, మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. సో విన్నారు కదా నేను ఏం మాట్లాడాను అనేసి. ఇది నిజంగా నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అమ్మవారు నాకు కల్లో కనిపించింది, నేను వెళ్ళాను అక్కడికి ఇంత తొందరగా. సో అలాగా ఆయనతో మాట్లాడి వీడియో తీసుకున్నాక కాసేపు ఇంకా లోపల ఉన్నాను కొంచెం. ఆ తర్వాతకి బయటికి వచ్చిన తర్వాతకి ఇలా మొత్తం వీడియో అయితే తీసాను అనమాట కొండ మీద నుంచి. నిజంగా మీరు నమ్ముతారో లేదో నాకే తెలియదు, కానీ నిజంగా నాకు ఇలా జరిగింది. ఇప్పుడు నేను ధనాలకోటమ్మ మైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ మొత్తం వెనక కొండలు ఉన్నాయి, మొత్తం చూడండి కనిపిస్తుంది. ఇప్పుడు లోపల అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను. నాకు కళ్ళారా అమ్మవారికి అనిపించింది. ఎవరు నమ్మినా నమ్మకుండా నాకైతే నష్టం లేదు. సో ఇదైతే నేను ఇలాంటి నమ్మని వాళ్ళ కోసం కాదు, నమ్మే వాళ్ళ కోసం కాదు, నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నా. ఇక్కడ నుంచి అందరికీ మంచి జరుగుతుంది, మాకు కూడా మంచి జరుగుతుంది. అమ్మవారు కనిపించింది కాబట్టి ఇప్పుడైతే తల్లి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము.